ఏపీలో ఎన్నికల వేడి మొదలైపోయింది. టైం చాలా తక్కువగా ఉంది. దీంతో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ అలర్ట్ అవుతున్నాయి. ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వొద్దన్న లెక్కలు వేసుకునే పనిలో ఉన్నాయి. సర్వేలు కంటిన్యూ అవుతున్నాయి. టికెట్ ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ ఈ విషయంలో మరింత జాగ్రత్త పడుతోంది. ఓవైపు టీడీపీ, జనసేన, బీజేపీలపై విరుచుకుపడుతూనే 175 సీట్లకు అభ్యర్థుల్ని జాగ్రత్తగా ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఏపీలో వేడెక్కుతున్న రాజకీయం, టికెట్లు దక్కేదెవరికోనన్న టెన్షన్, సర్వేల ప్రకారమే ఇచ్చేందుకు రెడీ. కొత్త ఫార్ములా నమ్ముకున్న సీఎం జగన్. అవును, ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఈ హీట్ రెట్టింపవుతోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగించేందుకు రెడీ అవుతోంది. వ్యూహాలెప్పుడూ ఒకేలా ఉండవు కదా. కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, పరిణామాలను బట్టి మారతాయి. అదే ఫార్ములాని ఏపీ సీఎం జగన్ అప్లై చేస్తున్నారు. చాలా వరకు అభ్యర్థుల మార్పు, ఇంకా షఫ్లింగ్ చేసేందుకు సిద్ధమైపోయారు. నిజానికి నియోజకవర్గాల మార్పు ఒక కొత్త తరహా ప్రయోగం. ఈ ఫార్ములానే సీఎం జగన్ నమ్ముకుంటున్నారు. ఏపీలో వరుసగా రెండోసారి గెలిచి తీరాలి అని సీఎం జగన్ అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టే వ్యూహరచన రెడీ చేశారు. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తూనే గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. ఎప్పట్లాగే సర్వేల్నే ఏపీ సీఎం జగన్ నమ్ముకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ దెబ్బతిన్న విధానాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేశారు. వరుసగా 2 సార్లు చాలా మంది సిట్టింగులకే టికెట్లు ఇవ్వడం వల్లే ఓడిపోయారన్న పాయింట్ని పట్టుకున్నారు. అభ్యర్థులపై జనంలో వ్యతిరేకతే చాలా నష్టం చేసిందని అంచనాకొచ్చారు. అందుకే ఏపీలో అభ్యర్థుల్ని చాలా వరకు మార్చే పనిలో జగన్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి సిగ్నల్స్ ఇచ్చారు. దీంతో సిట్టింగ్లలో చాలా మందికి టెన్షన్ పట్టుకుంది. సిగ్నల్స్ అందిన వారిలో కొందరు సైలెంట్ అవుతున్నారు. తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారు. ఇందుకు ఉదాహరణ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తారని సిగ్నల్ అందగానే పార్టీకి రిజైన్ చేసేశారు. నిజానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆర్కే చాలా సన్నిహితమైన వ్యక్తి. సర్వేల్లో ఏమొచ్చిందో తెలియదు కానీ ఆయన్ను పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో మంత్రిగా ఉన్న లోకేష్ని ఓడించారు. కానీ 5 ఏళ్ల టైంలో సీన్ మొత్తం మారిపోయిందని, సర్వేలు అనుకూలంగా లేవా అన్న చర్చ జరిగింది. దీంతో ఆళ్ల చివరికి పార్టీ మారేదాకా పరిస్థితి వెళ్ళింది. ఇలాంటి లిస్టులో మరింతమంది ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సొంత సర్వేలు చేయిస్తున్నారు జగన్. అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐపాక్తోనూ చాలా కాలం నుంచే సర్వేలు జరిపిస్తున్నారు. దీంతో ఇప్పటికే సీఎం జగన్కి ఓ క్లారిటీ వచ్చిందంటున్నారు. అందుకే మార్పులు, చేర్పులు, నియోజకవర్గాల్ని మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నిజానికి ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు మరెంతో దూరం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదంటే మార్చిలో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే 3-4 నెలలే టైం ఉంది. అంటే 100-120 రోజులు అంతే. గెలిపే లక్ష్యం. ఇక్కడ తనాపరా భేదం లేదు. మరోసారి సీఎం కావాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. సర్వేల్లో తన పట్ల జనానికి సానుకూల వైఖరున్న కొందరు సిట్టింగులపై ప్రజా వ్యతిరేకత ఉందన్న అభిప్రాయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా యాక్షన్ ప్లాన్ని అమలు చేస్తున్నారు. మొదటి విడతగా 3 మంత్రుల్ని వేరే నియోజకవర్గాలకి మార్పు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో 2 ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా మరొకరు బీసీ వర్గానికి చెందినవారున్నారు. ఇప్పటికే 40 నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు దేనికైనా రెడీగా ఉండాలని సీఎం జగన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. మరో 30 నియోజకవర్గాల నేతలకు 1-2 రోజుల్లో ఈ సమాచారం అందిస్తారంటున్నారు. దీంతో వారు తమకు కేటాయించిన సెగ్మెంట్లకు వెళ్లి ఇప్పటినుంచే ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకోవచ్చని అనుకుంటున్నారు. మొత్తంగా 82 మంది ఎమ్మెల్యేలనైతే సెగ్మెంట్ మార్చడం లేదంటే డ్రాప్ చేయడం, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగడం పక్కా అంటున్నారు. నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ మార్పులు ఖాయమంటున్నారు. మొత్తం 15 మంది మంత్రులకు బదిలీలు తప్పవంటున్నారు. మరో 5-6 మంత్రులకు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు. దీంతో వారికి ఎంపీ టికెట్లు ఇస్తారా లేదంటే పూర్తిగా సైడ్ చేస్తారా అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది. 18 మంది మంత్రులపై వ్యతిరేకత ఉన్నట్టుగా సర్వేల్లో తేలిందన్న ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కేబినెట్లో పనిచేసిన వారిలోనే ఎక్కువ మందికి గుడ్ బై చెబుతారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్ని మార్చడం ఒక రాజకీయ ప్రయోగమే. ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుందన్నది చూడాలి. మరోవైపు అభ్యర్థుల మార్పు మంచికే అని జగన్ అనుకుంటున్నారు.
నియోజకవర్గంలో జనం మూడుకు తగ్గట్టు ఫ్రెష్ ఫేస్ను నిలబెడితే బెటర్ రిజల్ట్స్ వస్తాయన్న అంచనాల్లో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గ మార్పులు వైసీపీలో తీవ్ర అలజడులు సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు చిలకలూరుపేటలో విడుదల రజనీకి వ్యతిరేకత ఉందన్న సర్వేల సమాచారంతో ఆమెను గుంటూరుకు మార్చారు. అక్కడున్న మద్దాల గిరికి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. దీంతో ఆయన మద్దతుదారులు గుంటూరులో ఆందోళనకు దిగారు కూడా. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి మున్ముందు చాలా ఉన్నాయంటున్నారు. వీటిని సెట్ చేయడం కూడా ముఖ్యమే. ఓవైపు సొంత పార్టీలో లెక్కలు సెట్ చేస్తూనే ఇంకోవైపు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు జగన్. ఎన్నికలొచ్చేసరికి ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారంటూ ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారని, అయినా ఏమీ సాధించలేకపోయారని అన్నారు. సొంత నియోజకవర్గానికే నీళ్లు తేలేని బాబు ఉత్తరాంధ్రకు ఏదో చేస్తానంటే నమ్మద్దని అంటున్నారు. ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన జగన్ విరుచుకుపడుతున్నారు. పవన్ ఓ నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపిస్తానని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో డైలాగులు కొట్టి చివరికి బర్రెలెక్క సాధించిన ఓట్లు కూడా పొందలేకపోయారని సెటైర్ వేశారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాల్ని పెంచుతున్నారు జగన్. తెలంగాణలో తాను పుట్టకపోవడం తన దురదృష్టం అనడం చూస్తుంటే ఇలాంటి వారు ఆంధ్రాకి ఏం చేస్తారో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మొన్న తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ స్టారు, ఈ మ్యారేజీ స్టారు. మరోవైపు ఓట్ల విషయంపై వైసీపీ, టీడీపీ, బీజేపీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వరుసగా పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ విషయంలో వైసీపీ కూడా స్పీడ్ పెంచింది. టీడీపీ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ మై పార్టీ డాష్బోర్డ్ యాప్ ద్వారా ప్రజల కుల, మత, వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమనే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామంటున్నారు. ఈ డేటాని అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సర్వర్లో సేవ్ చేస్తున్నారని, సేవామిత్ర పేరుతో గతంలో ఇలాగే డేటా సేకరించారని అంటున్నారు. ఒక వ్యక్తి కులాన్ని తెలుసుకోవడం ద్వారా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. myparty-dashboard.com అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే 123 సబ్సెక్షన్ 3 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ప్రభుత్వ అధికారిగా లేదంటే ఎన్నికల కమిషనర్ అధికారిగా ప్రజల్ని మభ్యపెడుతూ వివరాలు సేకరిస్తున్నారంటున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తమ ఓటర్లు కాదు అనుకుంటే వారి ఓట్లు తొలగించేలా తప్పుడు దరఖాస్తులు చేస్తున్నారంటూ ఈసీకి కంప్లైంట్ చేశారు. బాబు షూరిటీ పేరుతో ఆ కుటుంబాలకి హామీ కార్డులు ఇస్తున్నారన్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి మీకు జూన్ 2024 నుంచి మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది, మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు షూరిటీ, తెలుగుదేశం టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డ్ అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది.
బాబు షూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అనేటటువంటిది దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక 2,40,000 ఫ్యామిలీస్కి ఇంపర్సనేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ మొత్తం 2,40,000 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం, లేకుంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. తెలంగాణలో నివసిస్తున్న వారి పేర్లను కూడా ఏపీలో చేరుస్తున్నారని, వీరితో ఓట్లు వేయించేలా టీడీపీ ప్రయత్నిస్తోందంటూ ఫైర్ అవుతున్నారు. 10 లక్షల ఓటర్లు నకిలీ ఓటర్లంటూ టీడీపీ చెబితే దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు వెరిఫై చేసి 1 నుంచి 2% తేడాలు మినహా అంతా కరెక్ట్ అని తేల్చారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల సమయాన్ని వృధా చేసేలా టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. మొత్తంగా విపక్షాల్ని సైలెంట్ చేస్తూ అభ్యర్థుల ప్రకటనలో దూకుడు పెంచుతూ వరుసగా రెండోసారి విక్టరీ కొట్టే ప్రయత్నాల్ని సీఎం జగన్ స్పీడప్ చేసుకుంటున్నారు.